Express, an international courier service. ఈ మధ్య నిత్యావసర సరుకుల్లో నకిలీలు బాగా పెరిగిపోయాయి. తినే పదార్థాల దగ్గర నుంచి అన్ని కల్తీమయం అంటున్నారు తెలిసిన వాళ్ళు. పాలు, నీళ్లు, రైస్, షుగర్, కారం, బిస్కెట్ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దది. తాజాగా అల్లం వెల్లుల్లి పేస్టుల తయారీలో బాత్రూంలో వాడుతున్న యాసిడ్ను వాడుతున్న ముఠాను నగర టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు ఈ కేటుగాళ్లు. ఈ కల్తీ ముఠా దందాల్ని అరికట్టడానికి హైదరాబాద్ సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నాంపల్లి బజార్ ఘాట్లో తనిఖీలు చేస్తుండగా ఎస్ఐ ప్రొడక్ట్స్ అనే దుకాణంలో బాత్రూములు కడిగే యాసిడ్ కలుపుతూ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న దారుణం వెలుగులోకి వచ్చింది. తక్కువ ధరకు లభించే నాసిరకమైన అల్లం వెల్లుల్లి కొనుగోలు చేసి వాటికి కల్తీ రంగులు, యాసిడ్లను కలిపి పేస్ట్గా తయారు చేస్తుంది ఈ ముఠా. వీటిని కిలో 5 కిలోల డబ్బాల్లో సైదాబాద్, మలక్పేట్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. కిచెన్ కింగ్, కిచెన్ గోల్డ్, సిటీ బజార్, కిచెన్ ఛాంపియన్ వంటి పేర్లతో కిలో జారుకు 60 రూపాయలు, 5 కిలోల జారుకు 250 రూపాయలకు విక్రయిస్తున్నట్లుగా విచారణలో తేలిందని పోలీసులు అంటున్నారు. 4 క్వింటాళ్ల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్, 25 లీటర్ల యాసిడ్, రంగులు, మిక్సింగ్ యంత్రం, 18 క్వింటాళ్ల నాసిరకమైన ముడిసరుకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చూసారా, మనం ఎంతో అప్రమత్తంగా ఉండాలి. మన చుట్టూ నాసిరకం వస్తువులే కాదు, నాసిరకం మనుషులు కూడా తయారవుతున్నారు.